వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు చేశాడో మీకు తెలుసా? ద్వాపర యుగంలో కృష్ణుడు వివాహం చూడలేదని కృష్ణుడి తల్లి యశోదాదేవి చాలా బాధపడుతుంది. యశోదాదేవి మరలా వకిలాదేవిలా జన్మించి తన వివాహం చూస్తుందని వరమిస్తాడు. అయితే లక్ష్మీదేవి, విష్ణువు పద్మావతి, శ్రీనివాసుల కింద జన్మిస్తారు. ఒకరోజు శ్రీనివాసుడు పద్మాదేవిని చూసి శ్రీనివాసుడు తల్లి అయిన వకిలాదేవి దగ్గరికి వెళ్ళి పద్మాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు. దాంతో వకులాదేవి పద్మావతి తండ్రి దగ్గరికి వెళ్ళి వివాహం గురించి మాట్లాడుతుంది. కానీ శ్రీనివాసుడు ఒక ఋషి ఆశ్రమంలో ఉండడం వల్ల తన దగ్గర ఘనంగా వివాహం చేసుకోవడానికి డబ్బులు ఉండవు. అప్పుడు కుబేరుడి దగ్గర 14 లక్షల రామ్ముద్ర నాణాల్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ డబ్బుతో వస్త్రాలు, ధాన్యాలు, తాళిబొట్టుని కొనడానికి ఉపయోగిస్తాడు. దానికి వడ్డీ కలియుగం చివరి వరకు కడుతూ ఉంటానని బ్రహ్మని, శివుణ్ణి సాక్షులుగా ఉంచుతాడు. ఆ 14 లక్షలకి వడ్డీ ఎంత అవుతుందో గెస్ చేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు గెస్ చేయలేకపోతే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.